హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషీది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇగోండి ఈరోజైతే నానమ్మ వెళ్ళిపోతా అని అంటుందన్నమాట. సో సర్వే జరుగుతుంది కదా, మళ్ళీ నేను అక్కడ లేకపోయేసరికి నా పింఛన్ గిట్లా కట్ అవుతుందేమో బేట, నేను వెళ్తాను అని చెప్పేసి అంటుంది. పాపం నెల రోజులు ఉండి వెళ్తాను అనుకుంది, కానీ వచ్చిన 1 వీకే సర్వే అనేసరికి వెళ్ళిపోతా అని అంటుంది. చాలా బాధపడుతుంది అనమాట. అమ్మా పోతా అంటున్నావు, ఉండొచ్చు కదా. ఎందుకు ఆ సర్వే అయితే ఏమైతే అక్కడ చిన్నమోళ్ళు చెప్తారు కదా, నీ పేరు నా పేరు చెప్తారు కానీ ఏమో రాలే ముసలిది పింఛన్ పోద్ది అని అంటారు. పింఛన్ గోలు ఏంటో కానీ పాపం సట్టని ఏజ్ వచ్చిందంటే ఇదే కదండి ప్రాబ్లమ్. అందుకోసం అని చెప్పేసి అయితే ఇవ్వండి వెళ్తా అని నిన్నటి నుంచి అంటుంది. అత్తమ్మ కూడా సరే అమ్మ మరి నిన్ను బాధ పెట్టడం ఎందుకని చెప్పేసి పంపించేసి సరే నేను వచ్చి డ్రాప్ చేస్తా అని అంటుంది. అత్తమ్మ కూడా రెడీగా కూర్చుంది. ఇవ్వండి మా ఖుషి అయితే వాళ్ళ పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తా అని వాళ్ళందరికంటే ముందు ఖుషి రెడీ అయిపోతా ఉందన్నమాట. ఖుషి ఎటు వెళ్తావు నువ్వు? ఎటు వెళ్తావు? ఎటు షూ వేసుకుంటావా? అక్క వేపిస్తా, అక్క దగ్గరికి వెళ్ళు. పాపం బామ్మకు ఉమ్మయ్యి మమ్మీ వెళ్ళిపోతుంది కదా, ఉమ్మయ్యే రోజు ఈ మధ్య ఎంతో ఏమో ఖుషికును నాన్నమ్మకి అస్సలు పడట్లే అనమాట. మాట్లాడిస్తూ ఉంటే అగోండి ఏమైంది? అరే అట్లేం చేస్తున్నావు? ముద్దు పెట్టుకోవద్దా? బామ్మ నేను ముద్దు పెట్టుకుంటుందా? అట్లా అని ముద్దు పెట్టుకుంటుందా? అగ్గో అరే అట్లా చేయొద్దు మమ్మీ, నీ తలకాయ ఊసిపోతుంది. ఇట్లా అంటే అట్లనే ఊసిపోతుంది. ఇక బామ్మకట్టు ఉమ్మయి తల్లి లే మమ్మీ, గుడ్గలు కదా. లే బామ్మకు ఉమ్మయ్యో పోతుంది. మళ్ళీ నువ్వు పెద్ద నాన్న వస్తే నాన్నతో వెళ్ళిపోతావు. ఉమ్మయ్యవా? ఇయ్యవా? పాపం బామ్మ ఏడుస్తుంది కదా, ఉమ్మయ్యి కదా. ఉమ్మయ్యి అబ్బా ఏ మొండి పిల్ల ఉన్నవే నిజంగా. అరే అండి బావా ఉన్న చిన్నక్క వాళ్ళు అయితే వచ్చేసినారు. నానమ్మ కూడా వెళ్తా అని వింటుంది. అస్సలు పాపం బాధపడుతుంది బాగా. ఏం కాదు నానమ్మ, ఇంకోసారి వచ్చినప్పుడు ఉండు సరేనా? ఎండకాలం వస్తావా? సరే కూర్చుంది పా మెల్ల. ఇక్కడైతే చిన్న వాళ్ళ కార్లో బస్ స్టాండ్ వరకు అయితే డ్రాప్ చేసి వస్తా అన్నారు. సో అందుకోసమని ఖుషి అయితే చూసిరా. అయ్యో అక్కడ టాయిలెట్ చేయించమనక్క, టాయిలెట్ చెప్పియాను. అప్పుడు చేయించిన, ఇప్పుడు చెప్పివాను మళ్ళీ ఒకసారి పోతుంది మళ్ళా. కుక్క వస్తుందా? సరే నేను పెట్టేస్తాలే, గేట్ పెట్టేసే ఉంచుతా. సరే సరే అత్తమ్మ. నానమ్మ ఎక్కువ అవి అంజలి చీరలు పెట్టేసినావా అత్తమ్మ? నీ గోళీలు అన్నీ పెట్టుకున్నావా? ఆధార్ కార్డు గిట్ట అన్నీ పెట్టుకున్నావా నానమ్మ? అక్క పాలు పట్టుపాలే ఉన్నాయి, వాటర్ పోసేసి తాపియు, అది మీరు వచ్చేదాక అని చెప్పేసి దాంట్లో వేసిన. సరేనా? అగ్గో అది చూడు వెళ్తుంది. బాయ్ కుషులు, బాయ్. సరే బాయ్. సరే అత్తమ్మ బాయ్. బాయ్ గ్లాస్ దించారా ఒకసారి? బాయ్ నాన్నమ్మ, జాగ్రత్త తిను టైంకి. ఖుషి బాయ్. ఖుషి బాయ్. అండి ఇక్కడైతే చిన్న బావ అత్తమ్మను నానమ్మను అయితే డ్రాప్ చేయడానికి, అండ్ ఖుషి కూడా వాళ్ళ ఈయన లేరు కదా. సో ఖుషి వాళ్ళ పప్ప లేకపోయేసరికి పప్ప అని ఏడుస్తుంది. సో అక్క వాళ్ళ దగ్గర ఉంటే కనీసం బావాలని చూసుకుంటేనన్నా ఉంటుందని చెప్పేసి పంపించేస్తున్నాను అనమాట. ఖుషిని కూడా వెళ్ళిపోతున్నారు. అత్తమ్మ అయితే వెళ్ళిపోయినారు, ఖుషి కూడా వెళ్ళిపోయిందనమాట. తర్వాత ఇప్పుడు 2-3 రోజులు ఉంటుంది కావచ్చు మేబీ ఖుషి. అత్తమ్మ నాన్నమ్మని అక్కడ దాకా డ్రాప్ చేసేసి రిటర్న్ వచ్చేస్తా అని చెప్పేసి అయితే అనేసింది. ఇదే అండి వీడియో. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి థ్యాంక్ యూ, బాయ్.